జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ఒక ఇంటికి మరి పరిసరాల్లో ఉండేటువంటి వాటి ప్రభావం ఎలా ఉంటుందనేటువంటిది మనం తెలుసుకోబోతున్నాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటి వాస్తు ఒకటే బాగుంటే సరిపోదు. దాని చుట్టుప్రక్కల ఉండేటువంటి వాస్తు కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ మీకు ఒక తమాషా పాయింట్ చెప్తా. ఈ వాస్తు గురించి పుస్తకాలు రాసిన మహానుభావులు చాలామంది ఉన్నారు, అనుభవజ్ఞులు. వారికి శతకోటి నమస్కారాలు. కానీ వారు గమనించిన దురదృష్టకరమైన అంశం కూడా ఒకటుంది. తిరుమలకు సంబంధించి ఫలితం చెబుతూ, తిరుమలలో శ్రీవారి ఆలయానికి ఈశాన్యంలో పుష్కరిణి ఉంది. నైరుతి వైపంతా ఏమో పెద్ద పెద్ద కొండలున్నాయి. కానీ ఈశాన్యం బాగా పల్లమైంది. అందుకే వెంకటేశ్వర స్వామికి అంత వచ్చిందని చెప్పి విషయాన్ని తీసుకెళ్ళి వాస్తు కట్టబెట్టారు. నేను సవినయంగా మనవి చేస్తున్నాను. దేవాలయాలకి వాస్తు చెప్పడం అనేటువంటిది చాలా తప్పుడు పని. ఎప్పుడు చెప్పకూడదు. దేవుడికి దేవాలయాలకి వాస్తు ఏంటండి? ఈ వాస్తు చెప్పిన వాళ్ళే పడమర శ్రీకాళహస్తి దేవాలయానికి స్వర్ణముఖి నది ఉంది అని సామెతలు గట్టి మరీ రాశారు. దానికి ఈ సామెత, దీనికి ఆ సామెత అని సామెతలు రాశారు. అందువల్లే మరి శ్రీకాళహస్తి ఆలయం డెవలప్ కాలేదనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు. కానీ నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇది ఈ పుస్తకాలు రాసి గడిచిపోయిన కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల తర్వాత కూడా శ్రీకాళహస్తి ఆలయానికి పడమర వైపున స్వర్ణముఖి నది అలాగే ఉంది. నది ప్రవహించినప్పుడు కూడా పల్లంగానే ఉంది, వాస్తు విరుద్ధంగానే ఉంది. అలాగే ఈశాన్యంలో కొండలున్నాయి. ఆ కొండలేమీ కూడా తొలచలేదు, వాస్తు విరుద్ధంగానే కొండలున్నాయి. కానీ ఎప్పుడైతే జనాలకి సర్పదోష నివారణ పూజలనేది జనం గుండెల్లో హత్తుకున్నదో ఒక అంశం, ఒక భక్తిపూర్వక అంశం అనేటువంటిది ముందుకొచ్చిందో, జనాలు విపరీతంగా శ్రీకాళహస్తి దేవాలయానికి వెళ్ళి సర్పదోష నివారణ పూజలు చేయించుకొని సత్ఫలితాలు పొందడం ప్రారంభమైన తర్వాత, మరి మాజీ ఇండియా క్రికెట్ కెప్టెన్ సౌరభ్ గంగూలీ గారు, నగ్మా గారు ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత విశేషమైన ప్రాచుర్యం వచ్చి జనాలకు అర్థమయ్యి ఆ పూజలు చేయించుకొని అద్భుతమైన ఫలితాలను సాధించారు. దయచేసి సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులకు, మహామహిమాన్వితులకు, దేవాలయాలకు ఇలాంటి వాటికి మాత్రం వాస్తు చెప్పే ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దు. నన్ను కూడా ఎవరు కూడా దయచేసి అడగద్దు. అది ఆ మహర్షులు స్థాపించినటువంటి ప్రతిష్టలు అవి. అలాగే మహర్షులు తపస్సు చేస్తే వెలిసినటువంటి విగ్రహాలు అవి. ఆ విగ్రహ రూపంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఉన్నాడు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. అటువంటి వాటికి చెప్పే ప్రయత్నం చేయకూడదు. అది దుస్సాహసం. అది అలాంటి ప్రయత్నం మనం ఎవరం చేయకూడదు. ఇతరత్ర సామాన్యులకు సంబంధించినటువంటి వాస్తుని సామాన్యుల్లో కూడా తక్కువ వాడిగా, వాళ్ళకన్నా కూడా తక్కువ వాడిగా వినమ్రంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంతవరకే. దక్షిణం వైపున భారీ చెట్లు, కొండలు, గుట్టలు, ఎత్తైన ప్రదేశాలు, ఎత్తైన గోడలు ఉండాలి ఒక ఇంటికి పరిసరాల్లో. అలాగే ఉత్తరం వైపున పల్లం, బావులు, అంటే గోబర్ గ్యాస్ ప్లాంట్లు లోపల పల్లంలో నిర్మించేవి. ఓకే. లోపల నిర్మించేటువంటి కొన్ని ఇప్పుడు సపోజ్ గ్రౌండ్ ఫ్లోర్స్ అవి నిర్మిస్తుంటారు కార్లు పార్కింగ్ చేసుకోవడానికి. అటువంటివి, అలాంటివన్నీ కూడా తూర్పు, ఉత్తరాల్లో ఉండాలి. అలాగే చిన్న మొక్కలు తూర్పు, ఉత్తరాల్లో ఉండాలి. ఎందుకని? ఇంతకు ముందటి వీడియోలో మనం మనవి చేసుకున్నట్లుగా సూర్యరశ్మి యొక్క ప్రాధాన్యత కోసం ఈ అంశాన్ని పాటించాలి. ఎవరైనా వెనకటి వీడియోలు చూడని వాళ్ళు ఉంటే గనక ఆ వీడియోలను కూడా మొత్తం ఒకటికి 10 సార్లు మీరు చూడండి, మీ బంధుమిత్రులకు చూపించండి. 10 సార్లు మీరు చూస్తే తప్ప విషయం మీకు అర్థం కాదు. చక్కగా 10 సార్లు చూశారంటే నాబోటి సామాన్యుడి కంటే కూడా మీరెంతో మహానుభావులు, గొప్పవాళ్ళు కాగలుగుతారు. నాకు పూర్ణ విశ్వాసం ఉంది. నాబోటి సామాన్యుడికి 4 పాయింట్లు తెలిస్తే ఈ చూసేవాళ్ళలో చాలామంది గొప్పవాళ్ళు, మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. మెరికల్ లాంటి వాళ్ళు, చాకులు లాంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. మీరు ఇంతకంటే కూడా బాగా నేర్చుకోగలుగుతారు. ఈ రకమైన అంశాలతోటి ముందుకు పోయే ప్రయత్నం చేయండి. మీరు ఒక్కళ్ళే వీడియో చూడటం కాదు, మీ బంధుమిత్రులందరికీ చూపించండి. సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. అట్లాగే వయస్సు తేడా లేకుండా, కులమత వర్ణ లింగ విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వాస్తుశాస్త్రాన్ని నేర్చుకునే ప్రయత్నం చేసి మీ కుటుంబాన్ని, మీ జీవనాన్ని సుఖమయం చేసుకోవాలని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ.
Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app.